ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అతీషి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ వీకే సక్సేనా అతీషితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అతీషితో పాటు పలువురు నేతలు మంత్రితో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతీషి పనిచేయనున్నారు. గతంలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్లు పనిచేశారు. షీలా దీక్షిత్ ఢిల్లీకి 15 సంవత్సరాల 25 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె తర్వాత 1998లో 52 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు. ఇప్పుడు అతీషి ఢిల్లీకి మూడవ ముఖ్యమంత్రిగా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 17న అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు వచ్చాయి. అయితే ఈసారి సల్మాన్ తండ్రి ప్రముఖ రచయిత సలీం ఖాన్ ను చంపుతామంటూ బ్లాక్మెయిల్ రావడం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. సలీం ఖాన్ మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ బుర్కా వేసుకుని వచ్చి బెదిరించింది. స్కూటర్ పై వచ్చిన మహిళ బ్లాక్మెయిల్ చేసి వెళ్లిపోయింది. సరిగ్గా ప్రవర్తించడం తెలుసుకో, లేదంటే లారెన్స్ బిస్టోయ్ ని పంపిస్తానంటూ సలీం ఖాన్ ను ఆ లేడీ బ్లాక్మెయిల్ చేసింది. విషయాన్ని సల్మాన్ ఖాన్ కు చెప్పడంతో ముంబై బాంద్రా పిఎస్ లో కేసు నమోదు చేశారు. దీనిపై చాలా క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇంతకీ సల్మాన్ ఖాన్ తండ్రిని బెదిరించిన ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె నిజంగా బిస్టోయ్ గ్యాంగ్ మెంబరేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సలీం ఖాన్ ను బెదిరించినటువంటి ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కొన్నాళ్లకు ముందు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగాయి. సల్మాన్ ఖాన్, సలీం ఖాన్లకు జూన్ నెలలో హత్యా బెదిరింపులు వచ్చాయి. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ పై 2 యువకులు ఫైరింగ్ చేశారు. కాల్పులు జరిపింది తామేనని లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీని కూడా పెంచారు. కానీ మరోసారి ఇలా బెదిరింపులు రావడంతో ఇప్పుడు ఆందోళన నెలకొంది. సల్మాన్ ప్రస్తుతం ముంబై నుంచి విదేశాలకు వెళ్లారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన హీరో ఫ్యామిలీలో నెలకొంది. గతంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్ తనను చంపాలని చూశాడని సల్మాన్ ఖాన్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పదే పదే బెదిరింపులు వస్తున్నాయని, తనకు తన కుటుంబ సభ్యులకు హాని ఉందని ఫిర్యాదులో తెలిపాడు సల్మాన్. ముంబై క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిస్టోయ్ గ్యాంగ్ నటుడిని టార్గెట్ చేసింది. ఇటీవలి కాలంలో తమ ప్రణాళికలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. కెనడా కేంద్రంగా ఈ కుట్రలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తమ ప్రణాళికలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలాని చంపినట్లే సల్మాన్ను కూడా కాల్చి చంపుతామని పలుమార్లు బిస్టోయ్ గ్యాంగ్ హెచ్చరికలు చేస్తూ వచ్చింది. వీటితో పాటు సల్మాన్ ఇల్లు, ఫామ్ హౌస్లను తరచూ రెక్కి నిర్వహిస్తోంది బిస్టోయ్ గ్యాంగ్. దాదాపు 70 మంది సల్మాన్ పై అనుక్షణం నిఘా పెట్టినట్లు అనుమానాలున్నాయి. సల్మాన్ ఫామ్ హౌస్ చుట్టూ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్కి చెందిన మనుషులు నివసిస్తున్నట్లు పోలీసులు గతంలో చేసిన దర్యాప్తులో బయటపడింది.